హైదరాబాద్ హయత్ నగర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుంట్లూరు సమీపంలో డీసీఎం వ్యాన్ కారు ఢీకొట్టింది. ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఒక్కసారి ఆ ప్రమాదం జరిగిన తీరును మీకు నేను చూపించబోతున్నాను. ఎంత వేగంగా వచ్చే డీసీఎం వ్యాన్ ఆ కారు ఢీకొట్టిందో. ఎందుకంటే ఎన్నో ప్రమాదాల్లో ఎంతోమంది చనిపోతున్నారు, వందల మంది చనిపోతున్నారు. అయినా రోడ్డు ప్రమాదాల విషయంలో నిర్లక్ష్యమే కనిపిస్తుంది. చూడండి, అక్కడ ఒక చిన్న రోడ్ అది ఒకవైపు డీసీఎం వ్యాన్ వెళ్తుందా, ఆ ముందు కారు వస్తున్న రూట్లో ఆ ముందు ఒక చిన్న కరువు ఉన్నట్టుగా కనిపిస్తుంది. కానీ అంత వేగంగా రావాల్సిన అవసరం ఉందా అంత చిన్న రోడ్లో? పైగా పూర్తి రైట్లో ఆ కారు వస్తుంది, డీసీఎం వ్యాన్ కూడా వెళుతుంది. ఆ కంప్లీట్ ఎక్స్ట్రీమ్ రైట్లోనే ఆ కారు వస్తుంది. వచ్చే డీసీఎం వ్యాన్ను ఢీకొట్టింది. ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు స్పాట్లోనే. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదం ఉదయం 5:43 చోటు చేసుకుంది. ఇక్కడ పూర్తిగా ఆ కారు నడిపిన డ్రైవర్దే తప్పు అని మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవేళ ఆ దారిలో ఆ సమయంలో డీసీఎం వ్యాన్ కాకుండా ఏ బైక్ పైనో, లేకపోతే ఆ సమయంలో ఎవరైనా నడుచుకుంటూ వెళుతూనో, లేదా మరో కారులో ఏదైనా ఎవరైనా వస్తూ ఉంటే ఆ సమయంలో ప్రమాదం జరిగి ఉంటే ఆ కారు లేదంటే ఆ బైక్ పై ఉన్న వ్యక్తులు కూడా ప్రమాదంలో గురయ్యి ఉండేవారు. కారులో ఉన్న వ్యక్తులే చనిపోయారు అంటే ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు నేను మీకు ఆ కారు ఎలా ఉందో చూపిస్తాను. చూసిన తర్వాత మీరు కమెంట్ చేయండి. ఒక్కసారి ఆ రెండు ఢీకొన్న దృశ్యాలు చూశారు కదా. కారు ఎగిరి ఇలా అడ్డంగా తిరిగిపోయింది. డీసీఎం వ్యాన్ కూడా ఒక్కసారిగా ఎగిరి ఆ ఫ్రంట్ లేచి కింద పడింది. డీసీఎం వ్యాన్ ఫ్రంట్ పార్ట్ కూడా దెబ్బతింది. కారు అయితే అసలు ఆనవాళ్ళు లేకుండా పోయింది. అంత చిన్న రోడ్డు కదా, అంటే చనిపోయారు కాబట్టి నిజానికి బాధపడాల్సినటువంటి విషయం. కానీ అనుకుంటాం కదా, అనుకోవాలి కదా, అంత చిన్న రోడ్డు కదా, ఆ రోడ్లో అంత చిన్న రోడ్లో అంత వేగంగా రాకపోతే ఏం పోతుంది? ఇప్పుడు ప్రాణాలు కదా పోయాయి, వాళ్ళ కుటుంబాలు కదా రోడ్డును పడ్డాయి. ఇంతలా ఎందుకు చెప్తున్నాను అంటే, వీళ్ళు చనిపోయారు అయినప్పటికీ కూడా వీళ్ళని తప్పుపడితే అంత నొక్కి ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, మిగిలిన వాళ్ళు కూడా బుద్ధి తెచ్చుకుంటారు అని. ఇంతంత చిన్న రోడ్డుల్లో పరిమితికి మించిన వేగంతో వెళ్ళి మీరు ప్రాణాలు కోల్పోవడం, ఎదుటి వాళ్ళ ప్రాణాలను అపాయంలోకి నెట్టడం కదా ఇలాంటివి. ఒక్కసారి చూడండి. ఇప్పుడు వాళ్ళ కుటుంబాలు అదిగో ఆ ఫోటోలు చూసి ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉంటారు. వాళ్ళని చూసుకొని ఎదుగొచ్చిన బిడ్డలు ఇలా రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. మరి కొద్దిసేపట్లో ఇంకొక 5 నిమిషాల్లో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఆ కారులో ఉన్నవాళ్ళు ఒక్క 5 నిమిషాల్లో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. అంత చిన్న రోడ్డే అది. మరి ఆ రోడ్లో అంత వేగంగా రావాల్సిన అవసరం ఉందా? ఆ డీసీఎం వ్యాన్ ఢీ కొట్టి అందులో ముగ్గురు చనిపోయారు. ఒకవేళ ఆలోచించండి ఒక్కసారి, ఆ డీసీఎం వ్యాన్ స్థానంలో మరో కారో బైకో ఉండుంటే వాళ్ళు ఎగిరి ఇంకెక్కడో పడి ఉండేవారు కదా. ఇలాంటి ప్రమాదాలు రోజు జరుగుతున్నా తెల్లవారుజామున 5 గంటల సమయంలో చూడండి ఒకసారి. వాళ్ళు సరదాగా సెల్ఫీలు దిగిన ఫోటోలు, కారులో దిగిన ఫోటోలు. ఎదుగొచ్చిన బిడ్డ ఎంతో భవిష్యత్తు ఉన్న యువకులు కదా వీళ్ళు. పాపం ఇప్పుడు ఆ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అది కూడా వాళ్ళ చేజేతులా చేసుకున్న రోడ్డు ప్రమాదం. చూడండి ఒకసారి రెండో బాక్స్లో ఆ కార్ సగం పార్ట్ ఎలా నుజ్జు నుజ్జు అయిపోయిందో. అంత చిన్న రోడ్డు కదా, ఆ చిన్న రోడ్లో కొంచెం నెమ్మదిగా వచ్చిండుంటే ఏం జరుగుండేది? ఒక కారు వెళ్ళటానికే ఒక కారు మామూలుగా వెళ్ళటానికే సరిపోని రోడ్డు కదా అది. అలాంటి రోడ్లో ఎంత నెమ్మదిగా రావాలి? ఈ ప్రమాదం గురించి పూర్తి సమాచారం మా ప్రతినిధి పెట్రీషా అందిస్తారు. పెట్రీషా, ఘోర రోడ్డు ప్రమాదం చేసుకుంది. ఒకవైపు ఆగి ఉన్న డీసీఎం అక్కడ నుంచి వస్తుండగా వేగంగా ఉన్న కార్ ఢీకొట్టడంతో స్పాట్ లో ముగ్గురు చనిపోయారు. మరొకరికి మాత్రము తీవ్ర గాయాలయ్యాయి. పూర్తిగా చూసుకుంటే కూడా ఆ మృతదేహాలంతా కూడా గడ్డపార ద్వారా కార్ ని మొత్తము డిస్ట్రాయ్ చేసి వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చారు. అదే గ్రామంకి చెందిన యువకులని తెలుస్తుంది. ఒకవైపు పెన్నిటి చంద్రసేన రెడ్డి, చుంచూరు త్రీనాథ్ రెడ్డి, అదే కాకుండా చుంచూరు వర్షిత్ రెడ్డి, వీళ్ళిద్దరు కూడా అన్నదమ్ములుగా గుర్తించారు. అదే కాకుండా
వీళ్ళు ఇప్పటికే చూసుకున్నట్టయితే కూడా ఆ కార్ లో ఉన్న స్కోడా కార్ కూడా పాత మోడల్ అని కూడా తెలుస్తుంది. 2000 ప్రధానంగా చూసుకుంటే కూడా లాంగ్ బ్యాక్ కార్ అని కూడా తెలుస్తుంది. ఇప్పటికే వాళ్ళు కూడా మద్యం సేవించి మరి వాళ్ళు కారు నడుపుతున్నారని కూడా పూర్తిగా తెలుస్తుంది. 2021 స్కోడా మోడల్ ఇది. అదే కాకుండా రాత్రిరంతా కూడా ఒక ప్రైవేట్ ఫామ్ హౌస్ లో ఆ నలుగురు యువకులు పార్టీ చేసుకొని రాత్రిరంతా చిందులు వేసి ఆ తర్వాత తిరిగి తమ ఇంటికి వెళ్తున్న క్రమంలో సుమారుగా 5:45 ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న పక్కనే ఆ పెట్రోల్ బంక్ దగ్గర అక్కడి నుంచి సుమారుగా 100కు పైన ఓవర్ స్పీడింగ్ మద్యం తాగి అసలు అన్కాన్షియస్ స్టేట్ లో తూలుతూ వాళ్ళు కారు నడిపారని కూడా తెలుస్తుంది. ఈ క్రమంలోనే స్థానికంగా వస్తున్న ఒక డీసీఎం ని గుద్దడంతో వేగంగా నుజ్జు అయిన పరిస్థితి. ఈ స్పాట్ లో 3 మృతి చెందారు. ఎవరైతే ఇంకో వ్యక్తి అక్కడ కారులో ఉన్నారో అతనికి తీవ్ర గాయాలైనాయి. ప్రస్తుతం అతన్ని స్థానికంగా ఉన్న హాస్పిటల్ కి తరలించారు. అదే కాకుండా డీసీఎంలు ఉన్న వ్యక్తి ఎవరైతే డ్రైవర్ ఉన్నారో అతని కూడా ప్రస్తుతం సావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టులు ఆడుకుంటున్నారని కూడా తెలుస్తుంది. వీళ్ళిద్దరిని కూడా పెట్రిషా ఈ ప్రమాదంలో చనిపోయింది ఇద్దరు అన్నదమ్ములు కూడా చనిపోయారా? చించు త్రినాథ్ రెడ్డి, చించు వర్షిత్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా ఒకటే కుటుంబానికి చెందిన వాళ్ళు, అన్నదమ్ములుగా గుర్తించారు. కుటుంబ సభ్యులు కూడా ఎంతో కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. ఎంతో పోషించి 25 సంవత్సరాల వరకు కాయ కష్టం చేసుకొని మేము పిల్లల్ని సాదాము, ఎంతో భవిష్యత్తులో బాగుంటారు, ఒక మంచి ఉద్యోగం చేస్తారు, మా కళ్ళ ముందు సంతోషంగా ఉంటారని అనుకున్నాము. ఒక్క అర్ధరాత్రి బయటికి వెళ్ళొస్తామని చెప్పి ఆ తర్వాత విగత జీవిలాగా మాకు కనిపించారంటూ కూడా కుటుంబం వెక్కి బోరు మని ఏడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకో వ్యక్తికి కూడా తీవ్రమైన గాయాలైన ప్రస్తుతం అతను కూడా క్రిటికల్ కండిషన్ ఉన్నారు. వీళ్ళ ప్రాణాలని ఒకవైపు కోల్పోవడమే కాకుండా ఎదుటోళ్ళ ప్రాణాలని కూడా రిస్క్ లో, అంటే ఆల్మోస్ట్ డీసీఎం ఎవరైతే వ్యక్తి ఉన్నారో డీసీఎం లో ఉన్న వ్యక్తి కూడా ప్రస్తుతం చావు బ్రతుకుల మధ్యలో ఉన్నారో అతనికి కూడా తీవ్రమైన గాయాలయ్యి కారు వేగంతో గుద్దడంతో కార్ అంతా కూడా నుజ్జు అయిన పరిస్థితి. స్పాట్ లో అక్కడనే వీళ్ళకి తీవ్ర గాయాలై చనిపోయారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులు కూడా మరో వ్యక్తి ఎవరు అందులో చనిపోయిన మరో వ్యక్తి గాయపడ్డ ఇంకొక వ్యక్తి ఎవరు? ఆ గాయపడ్డ వ్యక్తి పరిస్థితి ఎలా ఉంది? ఆ నలుగురు కూడా ఫామ్ హౌస్ కి వెళ్లి పార్టీ చేసుకొని మధ్యలో తిరిగి వస్తున్నారు. అతను కూడా స్థానికంగా ఉన్న వ్యక్తి, అంటే హైట్ నగర్ కి చెందిన ఫ్రెండ్స్ ఎవరైతే ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారో మరి చంద్రసేనారెడ్డితో పాటు ఇంకొక వ్యక్తి కూడా పూర్తిగా ఆ కార్ లో ఉండడం తెలుస్తుంది. అతన్ని స్థానికంగా ఉన్న హాస్పిటల్, అతన్ని మరి డీసీఎం ఓనర్ ఎవరైతే డ్రైవర్ ఉన్నారో అతన్ని కూడా స్థానికంగా ఉన్న హాస్పిటల్ కి తరలించారు. వీళ్ళిద్దరి పరిస్థితి కూడా కొంచెం విషమంగా ఉందనే చెప్పొచ్చు. పూర్తిగా కూడా వీళ్ళిద్దరికి కూడా అనేక గాయాలయ్యాయని కూడా తెలుస్తుంది. రైట్ పెట్రిషా, చూడండి ఒక్కసారి ఆ ప్రమాదాన్ని చూస్తే మీకు ఏమనిపిస్తోంది ఒక్కసారి కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ముగ్గురిని పొట్టన పెట్టుకున్న ప్రమాదం అది. మరో ఇద్దరు చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో ఇప్పుడు చికిత్స పొందుతూ ఉన్నారు. హైదరాబాద్ హయత్ నగర్లో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి కారణం పూర్తిగా నిర్లక్ష్యం. ఇప్పుడు ముగ్గురు ప్రాణాలు కోల్పోయాయి కాబట్టి వాళ్ళ కుటుంబం దుఃఖంలో ఉంటుంది. మనం కొంచెం ఏమీ అనటానికి అవకాశం లేదు, అయ్యో పాపం అనడం తప్ప. కానీ ఎందుకు మళ్ళీ అంటున్నానంటే ఇలాంటి ప్రమాదాలు మీరు ప్రమాదాల్లో పడడమే కాదు ఎదుటి వాళ్ళని కూడా ప్రమాదాల్లో పడేస్తున్నారు. ఆ కారు నడిపిన వ్యక్తులు చూడండి ఒకసారి ఎంత నిర్లక్ష్యంగా వచ్చారో, ఎంత నిర్లక్ష్యంగా ఎక్స్ట్రీమ్ రైట్లో చాలా వేగంగా వచ్చారు. అందులోనూ వాళ్ళు ఒక పార్టీకి వెళ్ళొస్తున్నారు ఉదయం 5:43 అంత వేగం అవసరమా? తెల్లవార్లు పార్టీ చేసుకున్నారు, అఫ్కోర్స్ చనిపోయారు, వాళ్ళ కుటుంబం విషాదంలో ఉంటుంది. ఏం మాట్లాడినా అది విషాదంలో ఉన్నవారిని మరింత గాయం చేసే విధంగా ఉంటుంది కాబట్టి అనలేకపోతున్నాను. కానీ అనాల్సినటువంటి సమయం, అనాల్సిన సందర్భం. ఎందుకంటే ప్రతిరోజు ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇలా వేగంగా తాగి వేగంగా నడపడం కారణంగా ప్రమాదాలకు గురై వీళ్ళు చనిపోవడమే కాదు, ఒక్కసారి ఆలోచించండి. ఆ డీసీఎం వ్యాన్ డ్రైవర్ కూడా ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాడు, తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో ఉన్నాడు. ఒకవేళ అక్కడ ఆ డీసీఎం వ్యాన్ కాకుండా ఒక బైకు, ఒక ఫ్యామిలీ ఒక బైక్పై వెళుతోంది అని అనుకుందాం, అప్పుడు ఎటువంటి ప్రమాదం జరుగుండేది? మీకు పంజాగుట్లో
ఫ్లైఓవర్ దిగిన తర్వాత బంజారాహిల్స్ వచ్చేటప్పుడు ఫ్లైఓవర్ దిగిన తర్వాత గతంలో ఇలా తాగి వాహనాన్ని నడిపి ఒక ప్రమాదానికి గురైన కారణంగా రమ్య అనే చిన్న పాప చనిపోయింది కదా, గుర్తుందా? ఒకవేళ గుర్తు లేకపోతే ఒకసారి ఆ గతంలో ఉన్న వార్తల దగ్గరికి వెళ్ళి చూడండి. చిన్న పాప చనిపోయింది. ఒక వైపు వస్తున్న కారు తాగి నడిపి డివైడర్ ఢీ కొట్టి అవతల పక్కకి వెళ్ళి మామూలుగా వెళ్తున్నటువంటి వెహికల్ పైన పడి అందులో ఉన్నటువంటి తాత మనవరాలకి గాయాల కారణంగా చిన్న పాప చనిపోయింది. పెద్ద ఎత్తున మనం ప్రచారం చేశాం, ఏకంగా పోరాటమే చేశాం, తాగి నడిపిన వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోండి అని. ఇప్పుడు కూడా వీళ్ళు కూడా తాగి వాహనాన్ని నడిపారు. తాగి వాహనాన్ని నడిపారు అని పోలీసులు అంటూ ఉన్నారు. దాన్ని ఇంకా ధృవీకరించాలి. తాగి వాహనాన్ని నడిపారా లేదా? తాగి నడిపినా తాగకుండా ఇంత వేగంగా నడిపినా అది తప్పే కదా. అందుకే ఇలా నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే వాళ్ళందరూ ఈ ప్రమాదాన్ని 1కి 10 సార్లు చూసి మీరు వాహనాలు నడపండి. ఈ ఘటన హైదరాబాద్ హయత్ నగర్లో చోటు చేసుకుంది. గుంట్లూరు సమీపంలో డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది కార్. స్పాట్లోనే ఆ కారులో ఉన్న 3 చనిపోయారు. ఆ తర్వాత ఆ కారు ఎలా ఉందో ఇప్పుడు నేను చూపిస్తాను. తీసారు ఒకసారి. ప్రమాదం తర్వాత కారు ఎలా, ఇదిగో చూడండి ఒకసారి. ఆ కార్ డ్రైవర్ సీట్ ఏమన్నా ఉందా? ఏమన్నా డ్రైవర్ సీట్ కనిపిస్తూ ఉందా? మొత్తం ఏకంగా ముందు పార్ట్ లేచిపోయింది. డ్రైవర్ సీట్ మొత్తం లేచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రమాద తీవ్రతతో కారు మొత్తం నుజ్జైపోయింది. ఆ కారుని చూడండి ఒక్కసారి. ఆ కారును చూసి ఏమనిపిస్తుందో చెప్పండి. స్థానికుల సహాయంతో లోపల ఉన్న మృతదేహాలను బయటికి తీయటమే చాలా కష్టంగా మారిందంట. అక్కడ చనిపోయిన వారంతా కుంట్లూరు గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన వర్షిత్, త్రినాథ్, 2 అన్నదమ్ములు ఈ ప్రమాదంలో చనిపోయారు. ఇంటికి సరిగ్గా 100 మీటర్ల దూరం. వాళ్ళ ఇంటికి ఈ ప్రమాదానికి జరిగిన దూరం ఎంతో తెలుసా? 100 మీటర్లు. అంటే ఇంటికి దగ్గరలోనే అంత స్పీడ్ అవసరమా? ఇంటికి దగ్గరలోనే కదా, ఎక్కడైనా ఇరుకు రోడ్డు అది. అంత ఇరుకు రోడ్లో ఆ స్పీడ్ అవసరమా? ఇంటికి 100 మీటర్ల దూరంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో కారును నడిపి ఆ యువకులు ఆ డీసీఎం వ్యాన్ను ఢీకొట్టడంతో ఇంత ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ కుంట్లూరు సమీపంలో డీసీఎంని ఒక కారు ఢీకొట్టడంతో స్పాట్లో 3 చనిపోయారు. మరొకరు పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది. భారీగా కార్ యాక్సిడెంట్ చోటు చేసుకుంది. ప్రస్తుతం ఎక్కడైతే ప్రమాదం జరిగిందో మనం అక్కడనే ఉన్నాం. చాలా వేగంగా వచ్చి డీసీఎంని ఒక కారు ఢీకొట్టింది. ఇప్పటికే అనేక సంఘటనలు చూస్తుంటే కూడా రోడ్డు ప్రమాదం విషయంలో మాత్రము నిర్లక్ష్యం వహిస్తున్నారు. చాలా అంటే 2 వైప్స్ వెళ్ళే రోడ్ అని కూడా తెలుస్తుంది. ఒకవైపు డీసీఎం వస్తుండగా భారీగా ఆల్మోస్ట్ ఒక 100 స్పీడ్లో ఉన్న వేగంగా ఓవర్ స్పీడ్తో మద్యం తాగి కూడా కారు నడిపారంటూ కూడా తెలుస్తుంది యువకులు. ఇప్పటికే 4 యువకులు ఉన్నారు. దాంట్లో అర్ధరాత్రి పార్టీ చేసుకొని ఏదైతే స్థానికంగా ఉన్న ఒక ఫామ్ హౌస్లో ఆల్కహాల్ పార్టీ చేసుకున్నారంటూ కూడా సమాచారం వస్తుంది. ఇప్పటికే పార్టీ చేసుకున్న వెంటనే అక్కడి నుంచి ఉదయం తెల్లారుజామున సుమారుగా 5:45 ఈ దారుణమైన యాక్సిడెంట్, ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఏదైతే డీసీఎం కానీ కార్ కానీ తుక్కు అయిన పరిస్థితి. ఘటనలో 3 స్పాట్లో చనిపోయారు. మరొక వ్యక్తి కూడా తీవ్రమైన విషాదంలో ఛాయలు నిండిపోయిన కుటుంబ సభ్యులని కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఒకసారి మనం విజువల్స్లో చూస్తుంటే కూడా ఆ కారు నడిపిన డ్రైవర్ది తప్పు అంటూ కూడా క్లియర్గా తెలుస్తుంది. ఆ విజువల్స్లో కూడా భయభ్రాంతులకు గురయ్యే విజువల్స్ అని కూడా చెప్పొచ్చు. ఇప్పటికే చాలా క్లియర్గా ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. డీసీఎం కూడా తుక్కు అయిన పరిస్థితి. చాలా వేగంగా వస్తున్న టయోటా కారు ఢీ కొట్టడంతో స్పాట్లో అక్కడనే చనిపోయారు. మన ముందు భాగం అంతా కూడా టైర్ ఇవంతా కూడా చూసుకుంటే చాలా బలంగా వచ్చి, అంటే ఓవర్ స్పీడింగ్, మద్యం సేవించారంటూ కూడా స్థానికంగా సమాచారం వస్తుంది. ప్రస్తుతం బాడీస్ని అంతా కూడా ఉస్మానియా హాస్పిటల్కి తరలించారు. ఒకసారి మనము విజువల్స్ చూస్తుంటే కూడా ఏదైతే డీసీఎం పార్ట్స్ ఉన్నాయో, ముందు బంపర్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్న టైర్ కానీ ఇవంతా కూడా తుక్కు అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా కారు ఛాయలు అయితే చెప్పలేని పరిస్థితి. మొత్తం మీద కూడా భారీగా ప్రాణ నష్టం జరిగింది. ఒకవైపు ఒక్కసారి మనం విజువల్స్ చూడొచ్చు. ప్రస్తుతం క్రేన్ ద్వారా మాత్రం ఇక్కడ నుంచి క్లీన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అధికారులను కూడా మొత్తం మీద తెలుస్తుంది. ఒకసారి కారు కూడా ఎగిరి పడింది, అంటే అడ్డంగా తిరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా కూడా సీసీటీవీ ఫుటేజ్. ఏదైతే ఆటో గ్యాస్
మనకి ఇక్కడ స్టేషన్ కనిపిస్తుందో అక్కడ ఆటోస్కి గ్యాస్ వేసే స్టేషన్ దగ్గర అక్కడ చిన్న సీసీటీవీ ఫుటేజ్ కనిపిస్తుంది. అక్కడ విజువల్స్ అంతా కూడా రికార్డ్ అయ్యాయి. చాలా చిన్న రోడ్డు చెప్పాలంటే కూడా చాలా బాధాకరమైన విషయము. యువత సుమారుగా 25 నుంచి 27 సంవత్సరాలు ఉన్న యువత, కుటుంబ సభ్యులు కూడా ఎంతో వాళ్ళ మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళు వేగంగా వచ్చి ప్రాణాలు వాళ్ళంతలో వాళ్ళు తీసుకున్నారని తెలుస్తుంది. వాళ్ళ కుటుంబాలు కూడా రోడ్డు మీద పడ్డారు. 25 సంవత్సరాలు మా పిల్లలకి ఎంతో ఆశలు పెట్టుకున్నామంటూ కూడా వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. చాలా చిన్న రోడ్డు మనము విజువల్స్లో కూడా చూడొచ్చు. అంటే మద్యం తాగి ఒకవైపు బైక్ కానీ లేకపోతే ప్రధానంగా కారు నడపడం కూడా చాలా ఇబ్బంది. అదే కాకుండా వాళ్ళ ప్రాణాలతో చెలగాటం ఆడడమే కాకుండా ఎదుటో వాళ్ళ ప్రాణాలను కూడా రిస్కులో వేసిన పరిస్థితి. అంటే ఎంతో కుటుంబ సభ్యులు ఇక్కడనే వాళ్ళ బాడీస్ని పెట్టుకొని వాళ్ళు ఏడ్చిన పరిస్థితి ఒకసారి చూడొచ్చు కూడా. మొత్తం మీద కూడా ఎదిగిన బిడ్డలు ఇలా రోడ్డు ప్రమాదంలో అకస్మాత్తుగా చనిపోతే వాళ్ళ గుండెలు పిండేసిన పరిస్థితి ఒకసారి చూడొచ్చు కూడా. మొత్తం తుక్కు అయిన పరిస్థితి. పోలీసులు ఇక్కడ అంతా కూడా క్లియర్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకసారి మనం కార్ విజువల్స్ కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఆ కార్ పరిస్థితి కూడా చూడొచ్చు. తుక్కు ఇంజన్ అంట బర్నట్ ఏదైతే మీద ఉన్న బాడీ కూడా ఎంత దారుణంగా తుక్కు అయిందంటే ఒకసారి ఇమాజిన్ చేయొచ్చు మనము యాక్సిడెంట్ ఎంత దారుణం జరిగిందో. ఒకవైపు కార్లో మృతదేహాలంతా కూడా వీళ్ళు ఇక్కడనే ఉన్నారు, రక్తం మడుగులో నిండిపోయారు. గడ్డపారతో కూడా వాళ్ళు కొట్టి మరి అదంతా కూడా వాళ్ళని బయటికి తీశారు. ఇప్పటికే చుంచు త్రినాథ్ రెడ్డితో పాటు వాళ్ళ బ్రదర్ చించు వర్షిత్ రెడ్డి, అదే కాకుండా పునీత్ చంద్రశేఖర్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు కూడా లోపల చిక్కుకున్నారు. వీళ్ళ ముగ్గురితో పాటు ఇంకో వ్యక్తి కూడా లోపల చిక్కుకున్నారు. అతన్ని మాత్రం ప్రస్తుతం తీవ్రమైన గాయాలయ్యే ప్రాణాలతో ఇప్పుడు కొట్టుమిట్టులు ఆడుతున్నాడని కూడా తెలుస్తుంది. అతని పరిస్థితి మాత్రం విషమంగా ఉందనే చెప్పొచ్చు. ఇద్దరు మాత్రము స్పాట్లో అయితే చనిపోయారు. ఒకసారి ఈ కార్ విజువల్స్ చూస్తుంటే కూడా ఎంత దారుణంగా యాక్సిడెంట్ చోటు చేసుకుందో క్లియర్గా కనిపిస్తుంది. మొదటిసారి కాదు, ఈ పరిసర ప్రాంతంలో తరచూ ఎప్పుడైనా ఇటువంటి యాక్సిడెంట్ చోటు చేసుకుందా? టర్నింగ్ అప్పుడప్పుడు చిన్న మామూలు యాక్సిడెంట్లు అయితే ఉంటుంది. ఇక్కడ బైకులు టర్నింగ్ తిరుగుడు ఉంది, కనిపించకుండా ఉంటుంది. స్పాట్లో ఎమర్జెన్సీ బైకులు కానీ 2 వీలర్ ఎక్కువ శాతం యాక్సిడెంట్లు అవుతుంటాయి. అంటే ఈ ఘటనని ఎలా చూడాలంటే ఇప్పటికే చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే యువత సుమారుగా 25-27 ఉన్న పిల్లలు చనిపోవడం అంటే చాలా బాధాకరమైన విషయం. ఏంటి? చాలా బాధాకరమే మేడం, ఇది చాలా బాధాకరం. మరి అది ఎలా జరిగిందో కానీ మొత్తం మీద చాలా బాధాకరమైన పని ఇది. మాది కుంట్లూరు గ్రామంలో 4 చనిపోయినట్టు చాలా బాధ అనిపిస్తుంది. మా ఊళ్ళో ఇంతవరకు జరగలేదు ఇట్లాంటిది ఘటన జరగలేదు. ఒక 30 ఏళ్ల కింద మా తమ్ముడు ఇంకో అతను చనిపోయారు యాక్సిడెంట్లో. అది లారీ అదే వచ్చి కొట్టింది. తర్వాత ఒక 10-20 ఇయర్స్లో మా ఊళ్ళోనే 4 చనిపోయారు మామూలు యాక్సిడెంట్లో, అదే తగిలి. ఇది 3వసారి యాక్సిడెంట్. 4 ఇంత బాధాకరంగా అయిందంటే ఎక్కడ ఎప్పుడు జరగలేదు. అది ఊరు వాళ్ళే, విలేజ్ వాళ్ళే. అంటే మద్యం సేవించారు అంటూ కూడా సమాచారం వస్తుంది. అది ఎంతవరకు నిజం? నాకు కూడా కరెక్ట్ తెలియదు మేడం. కానీ వాళ్ళు టైం తీసుకొని పొద్దుగాల లేచి వచ్చారు. అయినా టైం తీసుకొని లేచి వచ్చినా కూడా ఇది ఘోరంగా జరిగిందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ అందరినీ కూడా ప్రస్తుతం కలిసివేసిన సిచ్యువేషన్. మా ఊరు వాసులు ఇలా చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పిఎంఈ పీరియాడికల్ మెడికల్ ఎగ్జామినేషన్ చేస్తే వాళ్ళు నిజంగానే మద్యం సేవించారా, లేకపోతే ప్రధాన రీజన్ ఏంటంటే డ్రైవర్ తప్పిదం వల్లనే ఈ ఘటన చోటు చేసుకుందా, డ్రైవర్ మద్యం తాగాడా, ఇదంతా కూడా అంటే డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణాలు అంటే 3 ప్రాణాలు మాత్రం కోల్పోయారని కూడా తెలుస్తుంది. ఒక్కసారి మనం విజువల్స్లో చూస్తుంటే కూడా ఇక్కడ మనకి ఏటీఎంస్ ఒకసారి మనం చూడొచ్చు. ఏటీఎంస్ కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఇవంతా కూడా లోపలనే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనము రక్తం మడుగులో అంటే రక్తాన్ని చూపించట్లేదు కానీ ఇక్కడ మనం విజువల్స్లో చూడొచ్చు. పవన్ కళ్యాణ్ రెడ్డి అనే వ్యక్తి కూడా వీళ్ళతో పాటు ఉన్నారు. ఎవరైతే ఆ 4వ వ్యక్తి ఉన్నాడో అతను ప్రస్తుతం తీవ్రమైన గాయాలతో
కొట్టుమిట్టలాడుతున్నాడు, ప్రస్తుతం చావు బ్రతుకు మధ్య అని కూడా తెలుస్తుంది. ఇతని ఐడి కార్డ్ అంటే డ్రైవింగ్ లైసెన్స్ మాత్రం ప్రస్తుతం ఇక్కడ ఉందని కూడా తెలుస్తుంది. ఇతనితో పాటు సంబంధించిన సర్టిఫికేట్ ఆఫ్ మహారాష్ట్ర స్టేట్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ అంటే సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్, అదే కాకుండా అతనికి సంబంధించిన ఏటీఎంస్ ఇవంతా కూడా ఇక్కడనే ఉన్న పరిస్థితి. అంటే పూర్తిగా చూసుకుంటే కూడా దారుణమైన రోడ్ యాక్సిడెంట్. అంటే ఇది కారు సేఫ్టీ పరంగా కూడా ఓల్డ్ కార్ అని కూడా ప్రస్తుతం తెలుస్తుంది. ఎంత సేఫ్టీ అయినప్పటికీ కూడా, ఎంత ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినప్పటికీ కూడా ఇటువంటి దారుణ ఘటన, అంటే ఎంత ఓవర్ స్పీడో కూడా చూడొచ్చు. పూర్తిగా అతను అదుపు తప్పకుండా స్ట్రైట్ రావడము, ఓవర్ స్పీడింగ్తో రావడం, ఆ తర్వాత డీసీఎంని గుద్దడంతో ఆ డీసీఎం కూడా ఆ మిర్రర్ పైన ఎక్కిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద కూడా స్థానికంగా ఉన్న వాళ్ళ హైత్నగర్ వస్తువులను అందరినీ కూడా కలిచివేస్తున్న సిచ్యువేషన్. ఖచ్చితంగా యువత ఎవరైనా సరే మద్యం తాగి వాహనాలు నడుపుతున్నారంటే ఒక్కసారి తమ కుటుంబాల గురించి ఖచ్చితంగా వాళ్ళు గ్రహించాలి. తమ కుటుంబంలో తల్లిదండ్రులతో పాటు వాళ్ళ భార్య పిల్లలు కానీ ఎవరైనా సరే వేచి చూస్తున్నారనే ఒక ఉద్దేశంతో ఉండాలి. అదే కాకుండా ఇటువంటి రోడ్డు ప్రమాదం తరచూ జరుగుతున్నప్పటికీ కూడా ప్రజలు నిర్లక్ష్యం వహిస్తున్నారు. తమ గురించి ఆలోచించకుండా వేగంగా రావడం, తమ ప్రాణాలు రిస్కులో పెట్టడమే కాకుండా ఎదుటోళ్ళ ప్రాణాలతో కూడా చెలగాటమాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.